నాన్న. అదేంటి విలేజర్స్ లో ఉన్నారు? పట్టిసీమ అంటే విలేజే కదా. మరి నీ స్లాంగ్ అలా ఉండదు కదా. అలా ఉంటే తాటాకులు కట్టేస్తారండి బాబు మీ సిటీ వాళ్ళు. ఆయ్ నీ చాలా ప్రేమ ఉందే, చుట్టూ కొంచెం అమ్మాట. నానా ఆల్రెడీ అదిరిపోయామండి. నమస్తే అంకుల్. నమస్తే. ముసలి నమస్కారం లేండి బాబు, ఇంతకే షేకండి చూడండి. మా పాలేరు భద్రం. కూర్చోండి. రండి అయ్యా, జాగ్రత్త కూర్చోండి. చెప్పండి అంకుల్, ఎలా ఉన్నారు? అర్ధరాత్రి నా కూతురు ఫోన్ చేసి పెళ్లి కొడుకుని చూడాలి ఎప్పుడొస్తారో అంది. ఈ మాట ఎప్పుడు చెప్తుందని ఎదురు చూసా. ఇంకా ఆగుతానా, కారు కట్టించుకుని వచ్చేసా. మీ నాన్నగారు లేరని అమ్మాయి చెప్పింది. మీ అమ్మగారు ఏం చేస్తుంటారు? నువ్వు ఒక్కడివేనా, అన్నదమ్ములు ఎవరైనా ఉన్నారా? అది ఏంటండి ఇందాక చేతి సో కొట్టేసుకుంటారా? అది శానిటైజర్. సెంట్ అండి. షేక్ హ్యాండ్ ఇచ్చిన తర్వాత వాడుకుంటే మంచి స్మెల్ వస్తుందని అయిపోయింది. ఈ రోజు ఎక్కువ వాడినట్టున్నాను. 1 సెకండ్ అంకుల్, 1 సెకండ్ మేఘ్నా, ఇప్పుడే వస్తాను. రమ్మంటారా? వద్దు, నువ్వు కూర్చో. వెళ్ళేటప్పుడు ఇలా తీసుకెళ్దామండి. ఎక్స్క్యూజ్ మీ, ఇది క్లోజ్ చేసి. హాయ్ అంకుల్, నౌ ఐఎమ్ ఫ్రీ. ఇప్పుడు అడగండి అంకుల్, మీ క్వశ్చన్స్ కి టకటగా ఆన్సర్ చెప్పేస్తా. అది ఫుడ్ సార్, జాగ్రత్తగా పెట్టు. నీ ఫేస్ చూసి ఖచ్చితంగా పడేస్తావు అనుకున్నా. త్వరగా క్లీన్ చేసే. సారీ సార్, ఇప్పుడే క్లీన్ చేస్తాను. మాట్లాడదామా? అయ్యో భలేవారే, ఎంత మాట, మొహమాటం లేకుండా. అదే, మీ అమ్మగారు ఏం చేస్తుంటారు? మీ ఇల్లు ఎక్కడుంది? మీ అన్న తమ్ముడు బాబు. అంకుల్ వింటున్నావా? అయ్యో అదే కదా, మీ అమ్మ ఎక్కడ ఉంటుంది, మా ఇల్లు ఏం చేస్తుంది, అదే కదా అడిగింది. అది కదండి, మా అయ్యగారు ఏడుతున్నారంటే మీ అమ్మగారు. ఊరే యాబ్రాసేదవా, త్వరగా రారా, ఇక్కడ చూడలేక చచ్చిపోతున్నాను. వస్తున్నా సార్. సారీ అంకుల్, నాకేదన్నా క్లీన్గా నీట్గా లేకపోతే మైండ్ సరిగ్గా పనిచేయదు, ఇరిటేషన్ స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు చెప్పండి అంకుల్. ఆకలేస్తుంది, తిని మాట్లాడుకుందామా? ఓ అంకుల్ ఈజ్ హంగ్రీ, తిందాం అంకుల్. ఎవ్వడంట ఎవ్వడంట నిన్ను ఎత్తుకుంది, ఏ తల్లికి పుట్టాడో నందికని నంది, ఎవరు కనంది. మీరు తినండి నీట్గా, నీట్గా తినండి అంకుల్, బాగా. ఆకాశం ఉంది, ఆకాశంలో మేఘం ఉంది, మేఘం వెనక రాగం ఉంది, రాగం నింగించింది, రాచిలక నువ్వే కావాలి, మీ నాన్నకు మాత్రం నువ్వే చెప్పాలి. క్లీన్ చేసుకోమను, నా వల్ల కావట్లేదు, చచ్చిపోతా, ప్లీజ్ తుడుచుకోమను, ఆ మెతుకుని తుడుచుకోమని, నా వల్ల కావట్లేదు, ప్లీజ్. టిష్యూ 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 ప్లీజ్. అంతే, తినడయ్యా. కంట్రోల్. ఇంకో మెతుకుంది అంకుల్, తీసుకోండి. నో 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 నో, ఇక్కడ.
థ్యాంక్స్ ఫర్ యువర్ కోఆపరేషన్ అంకుల్. చికెన్ పీస్ వద్దా? సరే, దమ్ బిర్యానీ నచ్చిందా? అమ్మా బాబు బాగున్నాడు, నీకు సరైన జోడి. థ్యాంక్ యూ అంకుల్. కానీ పెళ్లి జరగదు. అదేం నాన్న? అమ్మా ఇతను అతిశుభ్రం తట్టుకోవడం చాలా కష్టం, మనకు అవసరమా? నాన్న చెప్పాగా, ఆయన కొంచెం క్లాస్. అలవాటు పడితే బాగా కలిసిపోతారు, ప్రేమిస్తే ప్రాణమిస్తారని. ఈ విషయం ఇప్పుడు దాకా నాకు కూడా చెప్పలేదు అంకుల్. రియలీ? అమ్మా ఇతనితో పావుగంట ప్రశాంతంగా భోజనం చేయలేకపోయా, జీవితాంతం కాపురం ఎలా చేస్తావమ్మా? నాన్న నాకు నచ్చాడని చెప్తున్నా కదా, ప్లీజ్. ఎంత ముద్దుగా అడుగుతుంది అంకుల్. నన్ను తనకి ఇచ్చేయండి అంకుల్, ప్లీజ్ అంకుల్. అయితే చేసుకో. థ్యాంక్ యూ అంకుల్. నన్నెందుకు అడుగుతారు? నన్నెందుకు పిలిచారు? అంకుల్ అయ్యా ఇలా అయ్యి. నాన్న అయ్యా 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 ఆకలేస్తుందయ్యా. అయ్యా 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 ఆకలేస్తుందయ్యా. ఏయ్, ఏయ్, ఆగు. నేను తీసుకొస్తా. అక్కయ్య కొంచెం ఆపుతావా? ఆపమంటే అర్థం కావట్లేదా? ఆప. అన్నా ఈరా రే రే ఆడు తెలియ కొట్టేశాడు. నువ్వు తెలిసి తప్పు చేయొద్దు. ఆ బ్యాగ్ ఇచ్చే. ఏంట్రా చూపు, ఏదో పని చేసి ఇచ్చే. రే 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 బ్యాగ్ లో వద్దు. నీకు దమ్ముంటే తీసుకోరా. నాకు దమ్ములేదురా బాబు. ఈ మురికి శరీరాన్ని ముట్టుకునే సాహసం మాత్రం అసలు చేయలేను. మర్యాదగా బ్యాగ్ ఇచ్చే. ఏం రో ఎక్కువ అవుతున్నావు? నీకు బ్యాగ్ కావాలంటే అన్న బన్నీని లోపల చేయి పెట్టి తీసుకో. చాలా ఎక్స్పెక్ట్ చేస్తున్నారా నా దగ్గర నుంచి? ఆయిల్లో కూర్చుని ఇడ్లీ సాంబార్ పిసకడం ఏంట్రా? ఏదో స్టార్ హోటల్ అనుకుంటున్నావా? ఇచ్చే. తీసుకో. ఎన్ని రోజులైందిరా స్నానం చేసి? కంపు కొట్టేస్తుంది, చచ్చిపోతావురా. ఆ గాలి పిస్తే మేము చచ్చిపోతాం. అచ్చా ఆ బ్యాగ్ నాది కాకపోతే ఎంత డబ్బు ఉన్నా వదిలేసి వెళ్ళిపోయాడిని. ఇచ్చే. టిష్యూ అందుకోరా. టిష్యూలు మీ దగ్గర ఎందుకుంటారా? నా పిచ్చి కాకపోతే ఆ బ్యాగ్ ఇచ్చే. పట్టుకో. అని ఏం చేయరా?
డాన్స్ వేస్తున్నావు ఏంట్రా? నీకు డాన్స్ సెట్ అవుదు రోయ్. తిన్నావు చెయ్యి కడుక్కోకుండా ఫైట్ ఏంట్రా? అడిగి నుంచి వచ్చారా యూ బఫెల్లో? సారీ అన్న. నమస్తే. టీటీ ఇంజెక్షన్ చేయించుకో, సెప్టిక్ కాకుండా ఉంటుంది. అంకుల్ నాకు మందు సిగరెట్ లాంటి అలవాట్లు లేవు మీ అమ్మాయిని ఇవ్వడానికి. క్లెన్లీనెస్ అనే మంచి హ్యాబిటే ఉంది. అంకుల్ నేను వాడే వస్తువునే చాలా జాగ్రత్తగా చూసుకుంటా. అలాంటిది ప్రేమించిన అమ్మాయిని ఇంకెంత బాగా చూసుకుంటా. అమ్మా అతను కరెక్ట్ అంటావా? 100% నానా, ప్రామిస్ గా చెప్తున్నా. చాలా మంచోడు. నువ్వు అలాంటోడిని నాకు తీసుకురావాలన్నా దొరకడు. అబ్బా అడిగాను కదా అని మరీ ఎత్తేస్తున్నావు. నిజం నానా. సరే, అతనితో నాకంటే నీకే కదా ఎక్కువ పరిచయం, కాబట్టి నీకే తెలుసు. కానీ మీ ఇద్దరి మధ్య ఏవైనా తేడా? కాదు, చెప్తున్నా కదా. అది కాదమ్మా, ఒక్కగానొక్క కూతురువి. సరైన అల్లుని తీసుకురాకపోతే ఊర్లో తలెత్తుకుని తిరగలేను. నాన్న, మీ గౌరవం పెంచేవాడే కానీ తగ్గించేవాడు కాదు. నాది గ్యారంటీ. చాలు, మరీ ఎక్కువ పొగుడుతున్నావు. ఎక్కడున్నాడంట? బయటే వెయిట్ చేస్తున్నాడు. థ్యాంక్ యూ. ఏంటా చూపు, ఏదో సాధించినట్టు? మా నాన్నకి నువ్వు నచ్చావు. నిజంగా? అవును, నిన్ను రమ్మన్నారు. బంగారం. ఆగకు, చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నట్టున్నావు. ఇంత మంచి న్యూస్ చెప్పాక హగ్గివ్వకుండా ఉంటానా? దా తీసుకో. బాబోయ్, నీలో చాలా విషయం ఉంది. అయినా ఇక్కడ రోడ్ మీద. ఓహో, ఇక్కడనా? పక్కెళ్దా. ఏ ఆనంద్, నీవన్నీ ఎక్స్ట్రీమ్స్. నచ్చకపోతే టచ్ కూడా చేయవు, నచ్చితే మరీ అతుక్కుపోతావు. ఇబ్బందిగా ఉంది, వదులు. నాకు మాత్రం చాలా బాగుంది. లోపల ఏదేదో జరుగుతోంది. అక్కడితో ఆగు. మా నాన్నగారు ఒప్పుకుంది పెళ్లికే. నువ్వు ఒప్పుకోవాల్సిందో ముద్దుకే. ముద్దా? బాబోయ్, నాకు లేని భయం నీకెందుకు? ఒకటిచ్చి పడుంటది. నో వే. సడన్ గా ఎవరైనా వస్తే? రాకపోతే ఓకేనా? వస్తే. అందుకే వచ్చే ముందు ఒకటి కానిచ్చేద్దాం. ఇచ్చే. నీ మొహం చూస్తే ఇవ్వాలనే ఉంది, కానీ లేదు, కాకరకాయ లేదు. కానిచ్చేద్దాం. అసలే నాది ఫస్ట్ కిస్. అబ్బా, నాకేదో 100 ముద్దులాగా. దా ప్లీజ్, ఇచ్చే. సరే సరే సరే, సిక్కేస్తుంది. కళ్ళు మూసుకుంటా. బ్రష్ చేసావా? అంటే 2 పూట్ల బ్రష్ చేస్తే హైజీనిక్ ఉంటుందని అందుకడిగే. చేయలా అయితే పెట్టవా? అమ్మాయి నోరు తెరిచి అడిగిందంటే అది ఇవ్వడమే నేను ఇంతవరకు చేసింది. నిన్ను కూడా ఎందుకు కాదనాలి అనిపించింది. అయినా నా మనసులో ఉన్న డౌట్ని ఫైట్తో క్లియర్ చేసేసావు. హే, మీకు ఫైట్స్ అంటే అంత ఇష్టం అంకిల్? సీరియస్గా మాట్లాడుకునేటప్పుడు సీరియస్గానే ఉండవయ్యా. ఓహ్ సారీ అంకిల్. మా అమ్మాయితో పెళ్ళంటే మా బాధ్యతతో బంధం ఉంటుంది, మా పరువును మోయాల్సి ఉంటుంది. కేజీలు క్వింటాల్ కాదు అంకిల్, టన్నులు మోస్తాను. మీకు విషయం చెప్పనా? ఈ రోజు నుంచి నాకు నాన్నలేరనే ఫీలింగ్ లేదు మిమ్మల్ని చూశాక. నన్ను అల్లుడుగా కాకుండా కొడుకులా చూసుకోండి, మీలో కలిసిపోతాను. చాలయ్యా, ఈ ఒక్క మాటతో నా గుండెని గెలిచావు. అంకిల్, నాతో ప్రశాంతంగా భోంచేయలేదన్నారుగా, పదండి మంచి కంపెనీ ఇస్తా. మేఘ్నా, భోజనం పెట్టు. పదండి. అల్లుడు గారు సరసం ఎక్కువే.